కెమికల్స్ ఆల్సో. ఇప్పుడు ఎట్లా అంటే మీరు సిగరెట్ స్మోకింగ్ అంటే డైరెక్ట్లీ ఏదైనా ఒక వెహికల్ వెళ్తుందంటే దాని నుంచి ఒక వెనక స్మోక్ వస్తుంది కదా, డైరెక్ట్లీ ఆ స్మోక్ ని తీసుకున్నాడు. ఎస్పెషలీ ఎల్డర్ జనరేషన్ స్మోక్ చేస్తే ప్యాసివ్ స్మోకింగ్ అని అంటారు. అయితే పబ్లిక్ స్పేస్ లో కొంతమంది స్మోకింగ్ చేసినప్పుడు పక్కన చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా వాళ్ళు చేసే స్మోకింగ్ వల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ పిల్లలకి కూడా వస్తాయి. వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళకి రావాలి. మనము నెక్స్ట్ జనరేషన్ కి ఇదేనా ఇస్తున్న గిఫ్ట్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు స్మోక్ చేసుకుంటే పర్వాలేదని అనుకుంటారు? చేతులు లేపండి. ఇది ఓకే. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్న వాళ్ళు 18 years బిలో వాళ్ళు స్మోకింగ్ చేస్తే పర్వాలేదు, నా కొడుకు నా కూతురు పర్వాలేదు వాళ్ళు చేస్తే చేయనివ్వండి అని ఎవరికైనా అనిపిస్తుందా? అందరూ కూడా ఎవ్వరు కూడా అలాంటి సపోర్ట్ చేయరు కదా. అట్లా చేయలేనప్పుడు మనం చేసే కార్యాలు ఓకే, ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ యూ, మీకు ఒక బిజినెస్ గా అయ్యి ఉండొచ్చు. బట్ మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డెఫినెట్లీ ఈ మీ వల్ల ఒక ఫ్యామిలీకి జరిగే నష్టం మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒకటి మనం చేయాల్సింది ఏంటి, ఎస్పెషల్లీ మీ దగ్గర ఎవరైనా పాన్ షాప్ వచ్చినప్పుడు ఆయన ఏజ్ ఎంత అని ఫస్ట్ అడగాలి. మీరు ఏదో రొటీన్ గా సిగరెట్స్ ఇవ్వడం వల్ల ఎస్పెషల్లీ అక్కడ ఆ సిగరెట్ లో హైలైట్ చేయాల్సింది ఒక నికోటిన్ అనే ప్రొడక్ట్ ఉంటుంది. ఆ నికోటిన్ ఏం చేస్తుందంటే కన్జ్యూమ్ చేసినప్పుడు పిల్లలకి బ్రెయిన్ సెల్స్, నర్వస్ సిస్టమ్ ని డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళకి మెమరీ పవర్ కానీ థింక్ చేసే కెపాసిటీనే పోతుంది. ఈ రోజు మనం ఇదంతా గంజాయి గురించి అంతా మనం అందరూ కూడా కలిసి పని చేస్తున్నది. ఇట్ యాక్చువల్లీ స్టార్ట్స్ విత్ స్మోకింగ్ ఏ స్మాల్ సిగరెట్. ఫస్ట్ వాళ్ళకి డైరెక్ట్ ఎవరు కూడా గంజాయి కోరు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో స్మోకింగ్ ట్రై చేద్దామని ట్రై చేస్తారు. అట్లాంటి దానికి మన ఎవరు కూడా మన పరిసరాలు దానికి అవకాశం ఇవ్వకూడదు. నేను మొన్న కొంతమందిని పిలిచి ఆఫీస్కి పిలిచి మాట్లాడినప్పుడు నిజంగా వాళ్ళని చూస్తే చాలా చాలా ఇట్ ఈస్ వెరీ బ్యాడ్, బికాస్ దే ఆర్ జస్ట్ 14 years ఆఫ్ ఏజ్. వాళ్ళకి ఇంకా 14 సంవత్సరాల వయసు. వాళ్ళు చూస్తే మీకు తెలిసిపోతే చిన్న పిల్లలు. వాళ్ళు చెప్తున్నారు నేను డైరెక్ట్ గా వెళ్తే కూడా నాకు సిగరెట్ ఇస్తున్నారు. అయితే సమాజంలో మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం? నేను అప్పుడు నాకు ఆ షాప్ ఎవరిదని కూడా తెలుసు, నాకు ఆయన పర్సన్ వచ్చి చెప్పాడు. బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్, అది కురవిలో స్కూల్ దగ్గర ఉన్న పాన్ షాప్ అని చెప్పాలి. సో వాట్ ఆర్ వి డూయింగ్ టు ద యంగర్ జనరేషన్? మీరు వేరే వాళ్ళ పిల్లలు అనుకుని ఇచ్చిన మీ పిల్లలకి డెఫినెట్లీ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళంతా ఒకటే సర్కిల్, ఫ్రెండ్స్ సర్కిల్. ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక ఫ్రెండ్స్ తీసుకుంటారు, వాళ్ళంతా ఒక గ్రూప్ అవుతారు. ఎవరు కన్జ్యూమ్ చేయరు, ఎవరు స్మోక్ చేయరో వాళ్ళని దూరం పెడతారు. అది ఆయనకి ధైర్యం లేదు, అది ఇది అని చెప్పి దూరం పెడతారు.